సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావాలని చెప్పి మనదైనటువంటి పిఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో నుంచి చైనాకి కొంత భూభాగం ఇస్తే అందులో నుంచి రోడ్ వేసుకెళ్తే రేపొద్దున మనం పిఓజేకేని స్వాధీనం చేసుకున్నా అప్పుడు చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి సృష్టించాలన్నటువంటిదే పాకిస్తాన్ యొక్క కుతంత్రం. దీని మీదన భారతదేశం ఇంతకుముందు అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ మాట్లాడొచ్చిన తర్వాత ఇప్పుడు చైనా పాకిస్తాన్లోని ఈ సిపెక్లోని రైల్వే ప్రాజెక్టుకి బ్రేక్ వేసింది. అదేమంటే దాంట్లో పాకిస్తాన్ కట్టాల్సిన డబ్బులు కట్టలేదట. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆ డబ్బులు కడితే కానీ ఇది పూర్తి కాదంటూ అర్జెంటుగా ఏడీబీ దగ్గరికి పరిగెత్తింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి. ఐఎంఎఫ్ ఏడీబీ డబ్బులు ఇస్తే $2 బిలియన్ రుణం ఇస్తే అప్పుడు ఇది పూర్తి అవుతుందంట. చైనా మేముగా అయితే ఆ డబ్బులు పెట్టుబడి పెట్టమని చెప్పేసింది.